మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. పోలవరం జిల్లా చింతూరులో విషాదం చోటు చేసుకుంది. సీతనపల్లి గ్రామానికి చెందిన 4 ఏళ్ల గిరిజన బాలిక లాస్య మలేరియాతో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. అంతకుముందు చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. బాలిక పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఆసుపత్రికి తరలించారు వైద్యులు సూచించినట్టు తెలిసారు. అయితే అత్యవసర సమయంలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో బాలికను ఆసుపత్రికి తరలించే లోపే పరిస్థితి మరింత విషమించి మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అంబులెన్స్ సకాలంలో అందుబాటులో ఉంటే తమ చిన్నారి ప్రాణాలు దక్కేవని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బాలిక మృతదేహంతో ఐటీడీఏ పీఓ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులు స్థానికులు తీవ్ర ఆందోళనకు దిగారు. బాలిక మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపించారని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 108 అంబులెన్స్ తో పాటు ఐటీడీఏ వాహనాలకు నిరంతరం డీజిల్ అత్యవసర సౌకర్యాలు కల్పించారని విజ్ఞప్తి చేశారు. నైట్గా రాత్రిగా జరిగిందని ట్యాబ్లెట్ చేసుకున్నారు. తగ్గలేదు. హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత 12:30 ప్రాంతంలో అంబులెన్స్ ఫోన్ చేశారు. 2 అంబులెన్స్లు అందుబాటులో 108 అంబులెన్స్ ఫోన్ చేశారు. 2 అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంది. 100 ఇంకొక అంబులెన్స్ అయితే టైర్ నిప్పుకున్నాం. 2 రోజుల నుంచి లేదు సార్ అంబులెన్స్. దాన్ని రిపేర్ అయిందని ఆగిపోయింది సార్. 1 మంత్ నుంచి అంబులెన్స్ లేదు సార్. మొన్న అక్కడ యాక్సిడెంట్ అయిన కేసులు కూడా అలాగే చనిపోయింది అంబులెన్స్. సింగిల్ అంబులెన్స్ 108 నిర్లక్ష్యం 108 నిర్లక్ష్యం 108 అందుబాటులో లేదు. లాస్య ప్రాణం పోయింది. 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 108 నిర్లక్ష్యం లాస్య ప్రాణం చేసింది. 108 నిర్లక్ష్యం లాస్య ప్రాణం చేసింది. 108 అందుబాటులో లేదు. లాస్య ప్రాణం పోయింది. 108 అందుబాటులో లేదు. లాస్య ప్రాణం పోయింది. 108 అందుబాటులో. పోలవరం జిల్లా చింతూరులో విషాదం చోటు చేసుకుంది. సీతనపల్లి గ్రామానికి చెందిన 4 ఏళ్ల గిరిజన బాలిక లాస్య మలేరియాతో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. అక్కడ ఉన్న స్థానికులు కూడా 108 అందుబాటులో లేకపోవడం వల్లే లాస్య ప్రాణం పోయింది అన్నట్టుగా మనకి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమనేది దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి. గణేష్ చెప్పండి. అంటే పోలవరం జిల్లాలో ఉన్నటువంటి చింతూరు ఏరియా ప్రాంతంలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో చిన్నారి సోడి లాస్య మృతి చెందిందని ప్రస్తుతం కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. పెద్ద సీతన్నపల్లి గ్రామానికి చెందినటువంటి సోడే పాపయ్య కుమార్తె అయినటువంటి లాస్య మలేరియా జ్వరంతో కొద్ది రోజులుగా బాధపడుతూ వస్తుంది. లాస్యను వైద్యం నిమిత్తం శుక్రవారం అంటే చింతూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. చిన్నారికి వైద్యం అందించినటువంటి వైద్యులు మెరుగైనటువంటి వైద్యం కోసం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఆ సమయంలోనే 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో చిన్నారిని భద్రాచలం తీసుకు వెళ్లలేకపోయినటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. ఐటీడీఏకి చెందినటువంటి అంబులెన్స్లు అనేవి అందుబాటులో అంటే ఉన్నప్పటికీ కూడా డీజిల్ ఏవైతే ఉన్నాయో అవి కొరతతో వెహికల్స్ అనేవి కదలలేనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. డీజిల్ కొట్టించేటువంటి ఆర్థిక స్తోమత లేకపోవడంతోనే 108 వెహికల్స్ కదలనటువంటి స్థితిలో తమ చిన్నారిని ఆసుపత్రికి వరకు కూడా తీసుకెళ్లలేకపోయామని చెప్పి బాధిత కుటుంబ సభ్యులైతే ప్రస్తుతం ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎప్పుడైతే చిన్నారి లాస్య చనిపోయిందో వెంటనే ఐటీడీఏ మెయిన్ గేట్ వద్ద ఇదంతా బాధితురాలు ఎవరైతే లాస్య మృతి చెందినటువంటి శవంతో వారంతా కూడా ఆందోళన చేసినటువంటి సందర్భం కనిపించింది. బాధితులపై ఎవరైతే అధికారులు ఉన్నారో నిర్లక్ష్యంగా అంబులెన్సులు ఏర్పాటు చేయకుండా ఇలా ప్రాణాలు పోయడానికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తులు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గేటు వద్దటే బైఠాయించి నిరసన తెలిపారు. బాధితులతో ఐటీడీఏ పీఓ సుమన్ నొక్వాలు మాట్లాడడం జరిగింది. దీని మీద సమగ్ర దర్యాప్తు జరిపి బాధితుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడంతో బాధితులైతే ఆందోళన వివరించినటువంటి సంగతి మనం చూడొచ్చు. అయితే పోలవరం జిల్లాలో మొత్తం కూడా జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోనే ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా అంటే ఎలాంటి సమస్య వచ్చినా కూడా గిరిజనులు కొండల నుంచి బయటకు రావడంతో పాటుగానే అంబులెన్స్లు వారి వరకు వెళ్లాలన్నా కూడా కొంత ఇబ్బందికర పరిణామాలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా
గర్భిణీ స్త్రీలను డోల మీద మోసుకొస్తూ అనేక సందర్భాల్లో 108 సిబ్బంది కూడా సహాయం చేసినటువంటి సందర్భం కూడా చూసాం. అయితే ఇక్కడ డీజిల్ కొట్టించేందుకు వెహికల్స్ అంటే బడ్జెట్ లేకపోవడంతోనే ఈ సమస్య తలెత్తినట్లుగా కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. ఎక్కడైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజలకు ముఖ్యంగా రోగులకు ఈ అంబులెన్స్ లను అందుబాటులో ఉంచాల్సినటువంటి పరిస్థితి ఈ ఘటనతో అయితే తేటమవుతుంది. ఒక నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుందని చెప్పాలి. ప్రస్తుతం లాస్య కుటుంబ సభ్యులైతే ఆవేదనతో మరొక వారికి ఇలాంటి ఘటన జరగకుండా అంబులెన్స్ లను అందుబాటులో పట్టాలి, దీని మీద నిర్లక్ష్యంగా ఉన్న వారి మీద చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గణేష్.